లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. లెక్క సరిపోయింది. అది ఎర్రటి ఎండాకాలం. పగలంతా సూర్యుడు బగబగా మండుతున్నాడు. రాజ్యంలో చాలా చోట్ల బావుల్లో నీళ్లు అడుగంటాయి. కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒకనాడు అక్బర్ చక్రవర్తి ఆరుబయట తన పాన్పు మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అనే ఆలోచన అక్బర్కు వచ్చింది. మర్నాడు దర్బార్లో ఇదే సందేహం వెలిబుచ్చాడు. ఆకాశంలో ఉన్న చుక్కల లెక్కలు చెప్పిన వారికి రత్నాలు, ముత్యాలు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. బీర్బల్, చుక్కల లెక్క చెప్పగలవా అని అక్బర్ అడిగాడు. తనకు 3 రోజులు గడువు ఇస్తే చెప్పగలనన్నాడు. అక్బర్ ఒప్పుకున్నాడు. 4వ రోజు దర్బారు కొలువు తీరింది. అందరూ బీర్బల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే బీర్బల్ తన భుజాన ఓ మూట వేసుకుని వచ్చాడు. జహాపన, నన్ను క్షమించాలి. నక్షత్రాలను లెక్క పెట్టడం పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది అన్నాడు బీర్బల్. ఏంటి, నిజంగా చుక్కలు లెక్కబెట్టావా అన్నాడు అక్బర్. చిత్తం, కానీ అంకెల్లో చెప్పడం సాధ్యం కానందున నక్షత్రానికో ఇసుక రేణువు చొప్పున మూట కట్టుకొని తెచ్చాను. గణికులను నియమించి వీటిని లెక్క పెట్టించండి. అలాగే నేను కేవలం రాత్రిపూట కనిపించిన చుక్కలను మాత్రమే లెక్కించాను. కానీ కరువు పరిస్థితుల వల్ల ప్రజలకు బతుకు భారమై పగటిపూటే చుక్కలు కనిపిస్తున్నాయి. వాటిని ఇంకా లెక్కించలేదు. మీరు మరో 3 రోజులు గడువిస్తే వాటిని కూడా లెక్క పెడతా అన్నాడు బీర్బల్. ప్రజలు కరువుతో అల్లాడుతుంటే తాను వారి గురించి ఆలోచించకుండా అనవసర విషయాల కోసం సమయం వృధా చేస్తున్నానని బీర్బల్ తనకు చురకలంటిస్తున్నాడనే విషయం అక్బర్కు అర్థమైంది. వెంటనే అక్బర్ తన తప్పు సరిదిద్దుకుని కరువు నివారణ చర్యలు ప్రారంభించాడు. పన్నుల భారం తగ్గించాడు. ఊరూరా గంజి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయించాడు.